తన కొండగట్టు అంజన్న ఆశీర్వాద యాత్ర రాజకీయాలకు సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొండగట్టుకు పవన్ సాయం చేయడం మంచిదే అన్నారు. తెలంగాణలోనూ త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు కొండగట్టును తిరుమల్లాగా అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొండగట్టు అంచనా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి ఈ యాత్ర ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందు మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండగట్టు ఆలయానికి బండి సంజయ్ అండ్ టీం పాదయాత్రగా బయలుదేరింది. మండుటెండల్లో బండి సంజయ్ కొండగట్టు పాదయాత్ర కొనసాగనుంది. 40 డిగ్రీల ఎండలో 40 కిలోమీటర్ల యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో మహాశక్తి ఆలయానికి చేరుకుని బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అంజన్న ఆశీర్వాద యాత్రకు బయలుదేరతారు. పాదయాత్రలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంచినీళ్లు, మజ్జిగ, పులిహోర తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు కరీంనగర్ బాట పట్టేందుకు సిద్ధమవుతుండగా, యాత్ర కొనసాగే మార్గంలో ఉన్న గ్రామాలు సైతం బండి సంజయ్కి స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నాయి. ఇది రాజకీయాలతో ముడిపడినటువంటి యాత్ర కాదు. ఇది ఒక మొక్కును తీసుకోవడానికి తీసుకున్నటువంటి యాత్ర. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ నుంచి నిధులు కొండగట్టుకు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే. కాబట్టి కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తాం. దర్శించే వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉన్నారు. ఒక్క పైసా ఇయ్యలే, 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అని చెప్పిన వ్యక్తులు కొండగట్టుకు వచ్చి మొక్కులు తీసుకున్న వ్యక్తులు. కానీ ఆంజనేయ స్వామికి ఇచ్చిన మొక్కులు మాత్రం తీర్చుకునే పరిస్థితులు లేరు.